మనం ప్రభు బలలో పాల్పొని ముందు దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడి మనం బలలో యోగ్యంగా పాలు పొందినట్లు పరీక్షించుకొని అందులో పాలు పొందవలసి. ఇది ఇది ఆచారంగా కాదు, ఇది ఒక సాక్ష్యము. ఇదేదో చాలా కొంతమంది తెలియకుండా ఉన్నవారు, రక్షణ లేనట్టు వారు పనుల్లో పాలు పొందడం. ఇదేది ప్రసాదం కాదు, దానివల్ల ఏది ఆశీర్వాదం రాదు. అంటే మన సాక్ష్యము, దేవునితో ఉన్న మనకు సంబంధాన్ని, మన జీవితం ప్రభుత్వంతో ఉన్న సంబంధాన్ని సరి ఎలా ఉందో చూసుకొని పరీక్షించుకొని పాలు పొందాలి. రక్షణ లేనిటి వారు, మారు మనసు పొందినట్టు వారు దీనివల్ల అందులో పాలు పొందిన ఉపయోగం ఉండదు. అది కేవలం విశ్వాసాలను పరీక్షించుకోవడానికి, సరిచేసుకోవడానికి ఈ బలం మన మధ్యలో ప్రభు ఉంచున్నాడు. 1 కొరింథీ 11వ అధ్యాయము 17వ వచనం నుంచి 32వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనము నుండి 32వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీటుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. మీలో యోగ్యులైన వారు ఎవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. ఏలయనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి గొనును, మరి ఒకడు మత్తుడవును. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తమూలనైన క్రొత్త నిబంధన. మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును, లేక ఆయన పాత్రలోని త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అయితే మనలను మనమే విమర్శించుకుని నీడల తీర్పు పొందకపోదుము. కాబట్టి నా సహోదరులారా, మనం ఒక భాగం చదువుకుందాము. యెజ్రా గ్రంథము కొన్ని మనం 9వ అధ్యాయం కూడా మనం చదువుకుందాం. యెజ్రా గ్రంథము
ఎజ్రా 9వ అధ్యాయము మార్చి చివరి వరకు చదువుకుంది, మొదటి నుంచి చివరి వరకు. ఎజ్రా 9వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు మార్చి చదువుకుందాం. ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలును యాజకులను లేవీయులను, కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, అమోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనులలో నుండి తమను వేరుపరుచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు నేను ఈ సంగతిని విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను, నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటుని. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పైదుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, మా పితరులు దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషమును బట్టి మేమును, మా రాజులను, మా యాజకులను అన్యదేశముల రాజుల వశమునకును, ఖడ్గమునకును, చెరకును, దోపునకును నేటి దినమున నున్నట్లు అప్పగింపబడు చేత మిగుల సిగ్గునందిన వారమైతిమి. నిజముగా మేము దాసులమైతిమి. అయితే మా దేవుడవైన నీవు మా దాస్యంలో మమ్మను విడవక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనపరిచి మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును యూదాదేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకును కృప చూపించితివి. వారు మీరు స్వతంత్రించుకునబోవు దేశము దాని నివాసుల అపవిత్రత చేతను వారు చేయు అసహ్యమైన వాటి చేతను అపవిత్రమాయను. వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశము నలుదిక్కులా నిండినదాయను. అయితే మా దుష్క్రియలను బట్టి, మా గొప్ప అపరాధమును బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకి వచ్చిన తర్వాత మా దేవుడవైన నీవు మా దోషములకు రావాల్సిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలుగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి యెహోవా ఇశ్రాయేలుల దేవా, నీవు నీతిమంతుడివై ఉన్నావు. అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము, మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసి తిని. మనం దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన అందరితో మాట్లాడి మన సరిచేసుకోవడానికి బలయోగ్యంగా పాలు పొందినట్లు దేవుడు మనం మొరపెట్టుకుందాం.
ప్రార్థన అందరూ ఏకీపించండి. మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, కృపా కనికరము వాత్సల్యత కలిగిన దేవా, మహాకాశాలు పట్టజాలిన దేవుడు, మహిమాస్వరూపుడి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలు ఎదుట మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో సాగిలపడి మిమ్మల్ని స్తుతించి పూజించి ఆరాధించుకుంటున్నాం. మా ఎదుటికి తీసుకొచ్చిన వాళ్ళ లేఖన భాగముల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నాయన దేవా, మాకు బుద్ధి కలగడానికి మీరు రచించిన ఈ లేఖనాలను బట్టి మీరు స్తుతించి పూజించి ఆరాధించుకుంటున్నాం. దేవా, మా జీవితాలు సరిచేసుకొని మీరు అక్కడ కొరకు సిద్ధపడడానికి మాకు వారం ఈ విధంగా నాయన సంఘముగా కూడి నీ ప్రజలముగా మీ సన్నిధికి రాగలడానికి ఇచ్చిన మీ కృప కొరకు వందనాలు. మా అందరితో మీరు మాట్లాడండి. మా జీవితాలు మేము మంటి వారం తండ్రి, మీ బలహీనులమి, మాలో ఏ మంచి కూడా లేదు. మీ కృప చేతనే మమ్మల్ని రక్షించారు. మీ రక్తం ఇచ్చి మమ్మల్ని విమోచించావు. నీ బిడ్డలుగా స్వీకరించాను ఆయన. మా కొరకు విడబడి మీ శరీరము రక్తానికి సాదరేసుకున్న బల్లకు దిగబట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రేమను మీ జ్ఞాపకం చేసుకుని నాయనా మీకు మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మమ్మల్ని అందరినీ మా అందరిపై మీ కాంతి ప్రకాశింపజేయండి. మాతో మాట్లాడండి ప్రభా. మేము సరిచేసుకొని మీకు ఇష్టలుగా జీవించుటకు సహాయం చేయమని, ఈ సమయం మాకందరికీ ఆశీర్వాదకరంగా చేయమని, దేవాని నామానికి మహిమ కలిగినట్లుగా చేయమని, కనిపించిన చీకటి శక్తులను యేసుక్రీస్తు ప్రభు నామంలో బంధిస్తూ మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షంగా మమ్మల్ని తెచ్చుకొనిచు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. మనం కొరింథీ 11వ అధ్యాయంలో చూసినట్టు అపోస్తలుడైన పౌలు కొరింథీ విశ్వాసులకు హెచ్చరిస్తున్నారు. మరి ఎన్నో కఠినంగా మరి విశ్వాసుల గురించి మనం ఇక్కడ రాయబడి ఉంది. నేను మిమ్మల్ని మెచ్చుకోనని చెప్తున్నాడు. మీకు ఈ ఆజ్ఞ ఇచ్చచ్చు నేను మిమ్మల్ని మెచ్చుకోను. ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు మెచ్చుకోవటం కొనంటే మీరు కూడి రావడం మేలు కంటే కీడు ఎక్కువే, మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుంది అది అని హెచ్చరిస్తున్నాం. అది 11వ అధ్యాయం 1వ వచనం అయితే కొన్ని విషయాలు మెచ్చుకుంటున్నానని చెప్తున్నారు. నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని 2వ వచనంలో ఉంది. 11వ అధ్యాయం 2వ వచనం, మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనచ్చు, నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. కొన్ని విషయాల్లో కొరింథీలోని విశ్వాసం నేను మెచ్చుకుంటున్నాను, మరి ఈ విషయంలో మిమ్మల్ని మెచ్చుకోవటం లేదని చెప్తున్నాను. ఎందుకంటే మీ కూడి రావడము పాలు పొందడం మేలు కంటే కీడే ఎక్కువ. ఎందుకంటే కారణం ఏంటంటే విశ్వాసంలో ఉన్న అనేకమైన బలహీనతలు కొరింథీ పత్రికలో మనం చూడగలము. వారు అది పౌలు ఆ విషయాలన్నింటినీ పెట్టి మనం మొదటి నుంచి కొరింథీ పత్రిక చూస్తే వారి మధ్యలో కక్షలు ఉన్నాయని, ఇక్కడ ఏమంటున్నాయంటే కక్షలు ఉన్నాయి, మీ మధ్యలో కక్షలు ఉన్నాయి, మరి మీలో కక్షలు కలవని వినుచున్నాను. మరి దేవుని ప్రజల మధ్యలో కక్షలు కూడా ఉన్నాయని వింటున్నా. అలాంటప్పుడు బలలో ఎలాగ పాలు పొందుతారు మీరు? అది కీడుకే మీకు కారణం అవుతుందని. ఇంకా చాలా విషయాలు గ్రూపులు ఉన్నాయి అక్కడ. నేను అపోల్లో వాడని ఒకడు అంటున్నారు, నేను పౌలు వాడినాను ఒకరు, పేతురు వాడిని ఒకరు, మరి ఇంకా క్రీస్తు వాడిని ఒకడు, ఇలాగ గ్రూపులు డివిజన్స్ వారి మధ్యలో ఉన్నట్టుగా మన కొరింథీ పత్రికలు మనం చదువుతున్నప్పుడు చూడగలము. అవి ఆ గ్రూపుల గురించి అప్పుడు ఉన్న గ్రూపులు ఎలాగ ఉంటాయంటే అక్కడ యూదులు ఉన్నారు, గ్రీకు దేశస్తులు ఉన్నారు కొరింథీ సంఘంలో. వారు ఎందుకంటే గ్రీకులు ఒక గ్రూపు, యూదులు ఒక గ్రూపు కింద ఉండొచ్చు. ఇది మన దేశంలో అయితే అనేకమైన గ్రూపులు ఉన్నాయి. మరి ఆ విషయంలో మనం ఇలాగ జీవిస్తే అది మీకు కీడే సంభవిస్తుంది కానీ మేలు సంభవించదని మరి దేవుని సేవకుడు మరి విశ్వాసాన్ని హెచ్చరిస్తున్నాడు కఠినంగా. 22వ వచనం అంటారు, ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా?
దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా. ఇంకా వాళ్ళు నాకు బలహీనతలు ఇంకా చూపిస్తున్నారు. మీరు పేదవారిని సిగ్గుపరుస్తారా? యాకోబు కూడా, యాకోబు పత్రికలో మనం చూస్తాం, ధనవంతులు వస్తే వారికి ఒకలా ట్రీట్మెంటు, పేదవారు వస్తే ఒకలా ట్రీట్మెంటు. మీరు పక్షపాతం చేస్తే మీరు పాపం చేసినట్టు అని చెప్తున్నారు. ఇలాంటి విశ్వాసుల మధ్యలో అటువంటి పరిస్థితులు ఉంటే మన దేవుని బలలో పాలు పొందడం సాధ్యం కాదు. పౌలు చెప్పినట్టు మీరు ప్రభురాత్రి భోజనం చేయటం సాధ్యం కాదు. ఎందుకంటే గ్రూపులు ఈ దినాల్లో మా భారతదేశంలో మరి ఆ రోజుల్లో అయితే అక్కడ గ్రీకులు యూదులు మాత్రమే ఉండేవారు. మన కొరింథీ పత్రికలు ఎక్కడ చూసిన గ్రీకులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు, యూదులు సూచక్రియలు ఎదుగుతున్నారు. అయితే పౌలు అంటాడు, నేను సిలువబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నాను. వారు వాళ్ళు వేది యూదులు ఈ గ్రీకులు ఫిలాసఫర్స్, చాలా ప్రపంచంలో చాలా వేదాంతులు, ఫిలాసఫీ ఎక్కువ, వారు జ్ఞానాన్ని వెతుకుతున్నారు. అయితే పౌలు అంటాడు, మరి ఈయన మహా విద్యావంతుడు, ఈయనకి కూడా చాలా ఫిలాసఫీ తెలిసి ఉండవచ్చు, ఎన్నో కానీ ఆయన బోధ చేయటం అటువంటి ఆ విషయాల గురించి ఆయన మాట్లాడటంలే. ఆయన సిలువబడిన క్రీస్తుని ఒకటే మీ మధ్యలో ఎరగాలనుకున్న క్రీస్తుని మాత్రమే నేను ప్రకటిస్తున్నాను. ఆయన జ్ఞానాన్ని ఎప్పుడు కూడా ప్రకటించడం లేదు. దేవుని గురించిన జ్ఞానము మర్మమైనట్టుగానే నేను బోధిస్తున్నానని. మరి ఆ విధంగా ఉన్నారు. పేదవారిని సిగ్గుపరుస్తున్నారు అని సంఘంలో యాకోబు కూడా అదే మాటలు రాస్తున్నారు. పేదవారిని ఒకలాగా, ధనవంతులు ఒకలాగా మీరు, ఇది పక్షపాతం కాదా? అన్యాయం కాదా? దేవుని సంఘాలను తిరస్కరిస్తారా? పేదవారి జీవం గల దేవుని తిరస్కరించే పేదవారిని సిగ్గుపరుస్తారా అని పౌలు ఇంకా కఠినమైన మాట్లాడుతున్నారు. అంచేత మన ప్రభు బలలో పాలు పొందినప్పుడు మనకి ఇలాంటివన్నీ ఏమైనా ఉంటే సరిచేసుకోవాలి. మరి కొరింథీ 10వ అధ్యాయంలో ఈ 11వ వచనము, 10వ అధ్యాయం, 1 కొరింథీ 10వ అధ్యాయము 11వ వచనము, ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడను. మనము బుద్ధి తెచ్చుకోవాలని, మనం వారిలాగా జీవించకూడదని, ఇశ్రాయేలు ప్రజల్లాగా చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలని వారి జీవితాల చరిత్ర అంతా వాళ్ళు చేసిన పనులన్నీ రాయబడి ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వారు ఎంత ఫరో చేతుల నుంచి విడిపించి వారిని ఎలా నడిపించినప్పటికీ వారు మాటి మాటికి దేవునికి విరోధంగా పాపం చేస్తూనే వచ్చారు. వారు అవిధేయత చూపిస్తూనే వచ్చారు. ఇప్పుడు మనం అంచేత ఇవన్నీ వారికి సంభవించాయి. వారిలో మనం ఉండకూడదని మనకు బుద్ధి కలగడానికి ఆ చరిత్ర అంతా, ఇశ్రాయేల్ చరిత్ర అంతా మనం చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథాలు చూస్తే అనేక సార్లు దేవుని విడిచిపెట్టారు, విగ్రహాలను పూజించారు, అన్ని జనులతో కలిసిపోయారు, వారితో వివాహాలు చేసుకున్నారు. మరి న్యాయాధిపతులు కూడా అనేక సంఘటనలు జరిగాయి. న్యాయాధిపతులు 2వ అధ్యాయం చూడండి, అక్కడ ఇశ్రాయేల్ ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉందో. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 10వ వచనంలో నేను చదువుతాను, గమనించండి. ఆ తరము వారందరూ, న్యాయాధిపతులు 2వ అధ్యాయము 10వ వచనము అంటే కొన్ని మాటలు నేను చదువుతాను. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములను ఎరగని తరం ఒకటి పుట్టగా, ఇశ్రాయేలీయులు యెహోవా కనుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించిరి.
బయలుదేవతలను పూజించిరి. తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. యెహోవాను విసర్జించి బయలు అస్తారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలును దోచుకొనిరి. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను. గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువాయెను. గనుక వారు మిక్కిలి ఇబ్బంది కలిగెను. ఇది ఇశ్రాయేలు యొక్క చరిత్ర. చాలా క్లుప్తంగా మనం వాళ్ళ జీవితం అంతా కూడా ఇదే కనిపిస్తుంది. రాజుల గ్రంథాలు చదివే సమయంలో అన్నీ వాళ్ళ దేవుడికి మరలా దేవుని కోపం పుట్టించారు. దేవుని విసర్జించి విగ్రహాలు పూజించారు. వారి పిల్లల్ని ద్వితీయోపదేశకాండంలో 7వ అధ్యాయంలో ఉంటుంది, మీ పిల్లల్ని వారికి ఇవ్వకూడదు, వారి పిల్లల్ని మీ పిల్లలు వివాహం చేసుకోకూడదని. కానీ ఇక్కడ మనం చూస్తున్న వారు ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని ఏది చెప్పాడో దానికి వ్యతిరేకంగానే చేశారు. ఈ రోజులో కూడా అదే జరుగుతుంది. మనం కూడా మనకు బుద్ధి కలగడానికి ఇవన్నీ రాయబడి అలా చేయకూడదని. మరి దేవుని వాక్యంలో చూసినట్టు వారు దేవునికి మాటిగా మరలా కోపం రేపిస్తూ వచ్చారు. అది మనం కూడా మనుషులము కాబట్టి మనం కూడా అటువంటి బలహీనత కలిగి ఉన్నాం కాబట్టి మనకి దేవుడు బుద్ధి కలగడానికి అవన్నీ రాసించాడు. మనం ఆ విధంగా జీవించకూడదని, ఆరులాగా ప్రవర్తించకూడదని మన కొరకు రాయబడి ఉన్నాయి. ఇప్పుడు ఎజ్రా గ్రంథంలో కూడా కొన్ని మాటలు చదువుకున్నాం. ఎజ్రా 9వ అధ్యాయము, అందులో కూడా అక్కడ స్పష్టంగా మొత్తం అంతా ఇశ్రాయేల్ చరిత్ర అంతా కనిపిస్తుంది. ఆయన ఎజ్రా ఎంతో దుఃఖంతో దేవుని సన్నిధిలో మొరపెట్టినట్టుగా చూస్తున్నాం. ఎజ్రా 9వ అధ్యాయము 2వ వచనంలో కూడా అదే, వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు తమ కుమారులను తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కొనిన వారై ఈ అపరాధం చేసిన వారిలో పెద్దలు, అధికారులు నిజముఖ్యములై ఉండేది అని చెప్పి దేవుడు ఏదైతే వద్దంటాడో అదే చేస్తున్నారు. ఎజ్రా ఏడుస్తున్నాడు, దేవుని సన్నిధిలో పాపంలో ఒప్పుకుంటున్నాడు, ప్రార్థిస్తున్నాడు, ఎంతో రోదన చేస్తున్నాడు. దేవా ఎంతో మమ్మల్ని శిక్షించలేదు, కొద్దిగా మాత్రమే శిక్షించామంటున్నాడు. మేము ఎంతో దుర్మార్గులం అని చెప్తున్నాడు. 13వ వచనంలో ఉంచాను, అయితే మా దుష్క్రియలను బట్టి, మా గొప్ప అపరాధం బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకి వచ్చిన తర్వాత మా దేవుడు అయిన నీవు మా దోషములకు రావాల్సిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలుగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి అసహ్యమైన కార్యములు జరిగించిన జనులతో సంబంధం చేసుకుని మేము నాశనమగు వరకు శేషమైన లేకుండా తప్పించుకున్నట్టుకు సాధ్యము లేకున్నట్లు నీవు కోపపడదు కదా. మరి ఈ దేవుడికి ఏ విషయాల్లో కోపం వస్తుందో ఇశ్రాయేలు ప్రజలకి ఎరుగును. వారి పిల్లలను వివాహం ఇచ్చి వారితో కలిసిపోయి సంబంధాలు పెట్టుకొని వాళ్ళ దేవతలు పూజించి వాళ్ళతో కలిసిపోయి వాళ్ళు ప్రత్యేకంగా ఉండమని చెప్తే మీరు వాళ్ళని ప్రత్యేకంగా ఉండండి, వారితో వివాహం చేసుకోవద్దు, వారితో సంబంధాలు పెట్టుకోవద్దు వారు అని దేవుడు వాళ్ళకి చెప్పిన వ్యతిరేకంగానే ఇశ్రాయేల్ చరిత్ర అంతా ఉంది. ఈరోజు వరకు కూడా దేవుడు ఇశ్రాయేల్ ప్రజల శ్రమలకు అప్పగించినట్టుగానే చూస్తాము. వారు పడిన శ్రమలు ప్రపంచంలో ఎవరూ పడలేదు. కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞలు అతిక్రమించడం వల్ల. హిట్లర్ టైంలో 60 లక్షల మందిని ఓచుకోతకొచ్చినారు ఒకే దినం, ఒక క్షణాల్లోనే. అలాగా యూరోప్లో ఏ దేశంలోకి వెళ్ళినా వాళ్ళు ద్వేషిస్తూనే ఉండేవారు. దీని అంతటి కారణం ఏంటంటే దేవునికి విరోధంగా వారు పాపం చేయడం వల్ల వారి జీవితం అంతా కూడా ఈ రోజు వరకు కూడా
ఇశ్రాయేల్ చరిత్ర, ఇశ్రాయేల్ యొక్క చరిత్ర ఏ దేశంలోకి వెళ్ళినా వాళ్ళని చాలా హీనంగా చూసేవారు, చాలా శ్రమలు అనిపించారు. బట్ అంత్య దినాల్లో మరలా నేను కనికరం చూపిస్తాను, దయ చూపిస్తాను, మిమ్మల్ని సమకూరుస్తాను, అంతకంటే మీకు అధికమైన మేలు మీకు చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చే ప్రవక్తల గ్రంథాల్లో చూస్తాం. ఆ రోజులు ఇప్పుడు ఆ దినాలు మనం చూస్తున్నాము. దేవుడు వాళ్ళని మరలా సమకూర్చాడు, మునుపు కంటే అధికమైన మేలు చేస్తామని చెప్పారు. ప్రపంచంలో వాళ్ళే శక్తివంతమైన ప్రజలుగా ఇప్పుడు ప్రపంచం అంతా కూడా గుర్తిస్తుంది. యూదులు మహాజ్ఞానులు, వారు చాలా శక్తివంతమైన జనాంగం మన దేశమని ప్రపంచం అంతా కూడా ఈరోజు వాళ్ళు ఛాలెంజ్ చేసిన ప్రపంచం అంతా ఒకటైనా మేము యుద్ధం చేస్తాం. వారికి విశ్వాసం ఉంది, దేవుడు మమ్మల్ని సమకూర్చాడు, దేవుడు మాతో ఉన్నాడు అని. దేవుని లేఖనాలు ఏవి రాసి ఉన్నాయో అవన్నీ స్పష్టంగా జరుగుతున్నాయి. దేవుని అక్కడ సమీపంగా ఉంది కాబట్టి అవన్నీ అంత్యదినాలు ఇవన్నీ ఏం జరుగుతాయో ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఒక సూచనగా మనకు మధ్యలో ఉన్నారు. మనం కూడా జాగ్రత్త పడి వారిలాగా జీవించకూడదని మన పౌలు హెచ్చరిస్తున్నాడు. మనలో ఈ భారతదేశంలో ప్రపంచంలో కులాలు లేవు, కానీ వాళ్ళు రేస్ ఫీలింగ్స్ ఉంటాయి, కలర్ ఫీలింగ్స్ ఉంటాయి. మరి భారతదేశంలో కులము మహాద్వేషానికి చేస్తుంది. ఇప్పుడు అమెరికాలో విదేశాల్లో చూస్తే కులదేశం, అక్కడికి వెళ్ళినా ఆడ తక్కువ జాతి వాడని ఎక్కువ జాతి వాళ్ళు ఐటీలో టాప్ పొజిషన్లు ఉంటే తక్కువ జాతి వారు అని తెలిస్తే వాళ్ళ ఉద్యోగాలను పీకి తీసేస్తున్నారట. దాని గురించి అక్కడ ఒక చట్టం కూడా పెట్టారు అమెరికాలో. అలాంటి వివక్ష చూపిస్తే చాలా కఠినమైన శిక్షలు ఉంటాయని. మరి అంటే ఈ దేశం విడిచిపెట్టి ఇంకో దేశం వెళ్ళినా సరే అక్కడ కూడా ఇవే అటువంటి ద్వేషం, అంటే కులం అనేది ఎంత ద్వేషానికి ఉందో మనం అర్థం చేసుకోవడానికి ఇవి ఇది మచ్చు తుణుకులా కనిపిస్తుంది. వివాహాల సమయాల్లో కూడా మనం ఆ ద్వేషాన్ని మన హృదయాల్లో దాచుకొని సంఘంగా కూడి పాలు పొందడం అది సాధ్యం కాదు. మరి ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో ఈ ద్వేషాన్ని మనం చూడగలము. ఎక్కడైనా ఎంట్రీ జరిగితే వెరిఫికేషన్ చేస్తుంటారు. ఇక్కడ భారతదేశంలో నాకు తెలియదు, కానీ విదేశాల్లో వారు ఇండియన్స్, ఇదంతా ఇండియన్స్ మధ్యనే, ఇండియన్స్ టాప్ పొజిషన్లో ఎవరైనా ఉంటే ఈ వ్యక్తి ఇండియన్ ఇంటర్వ్యూకి వస్తే ఆ వ్యక్తి గురించి బ్యాక్గ్రౌండ్ అంతా చెకప్ చేస్తున్నారు. ఏ క్యాస్ట్, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరు వచ్చాడు, ఎవరు తెలుసు అని. ఇలాంటివన్నీ అనుభవించేకి అర్థమవుతుంది ఎంత ద్వేషం అనేది. మరి ఇక్కడ దేవుని సంఘాన్ని తిరస్కరించి పేదలను సిగ్గుపరుచుదురా. మరి ఆ దినాల్లో పేదవారిని సిగ్గుపరిచారు. ఈ దినాల్లో అనేకమైన భారతదేశంలో అయితే, ప్రపంచంలో అయితే ఒకలాగా ఉంటుంది, భారతదేశం అంతా ఒక డిఫరెంట్గా ఉంటుంది. అలాంటప్పుడు మనం అన్ని గ్రూపుల నుంచి వచ్చినట్టు వారు. ఇక్కడ మా కొరింథీ విశ్వాసులు అక్కడ గ్రీకులని యూదులని గ్రూపులుగా ఉన్నట్టుగా పౌలు గురించి బాధపడుతున్నాడు. మీలో కక్షలు ఉన్నాయి, మీకులో ద్వేషం ఉందని. మరి అటువంటి అప్పుడు దేవుని బలలో పాలు పొందడం సాధ్యం కాదు. మీకు మేలు కాదు, కీడే ఎక్కువ ఖర్చు సంభవిస్తుంది. ప్రభు శరీరం అని వివేచించకుండా తిని త్రాగితే మరి అది చాలా ప్రమాదం అని చెప్తున్నాను. మనం ప్రభు వచ్చిన వరకు కూడా 26 వచనం, కొరింథీ 11వ అధ్యాయం 26 వచనము, మీరు ఈ రొట్టెను తిని పాత్రలను తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించదు. మరణం అంటే ఇంగ్లీష్లో అయితే షో అంటే మన జీవితం ద్వారా చూపించాలి ఆయన మరణాన్ని. నేను నా కులానికి చచ్చిపోయి ఉన్నాను, నా గర్భానికి చచ్చిపోయి ఉన్నాను, క్రీస్తు మరణం వల్ల పనిచేస్తుందని చూపించాలి. మనం ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, మనం ఏ ఉన్నత స్థితిలో వచ్చినా, గొప్ప స్థితిలో ఉన్నా, దేవుని ఇంటికి వచ్చినప్పుడు అందరూ సమానమే. తక్కువ జాతి వాళ్ళని తక్కువ విలువ పెట్టుకోవట్లేదు యేసు ప్రభు, ఎక్కువ జాతి వాళ్ళు ఎక్కువ విలువ చెల్లించలేదు. అందరినీ సమానంగా ఆయన రక్తాన్ని బల్ల దగ్గరకు వచ్చినప్పుడు అది
మన మధ్యలో సాక్ష్యం చెప్తుంది. అందరికీ సమానమైన విలువ ఇచ్చాడని, విలువించుకున్నాడు, రక్తం ఇచ్చుకున్నాడు. ఆయన ప్రాణాన్ని అర్పించి తన రక్తాన్ని విలువగా చెల్లించి ప్రతి ఒక్కరిని కొన్నాడు. మరి ఆయన దృష్టిలో ప్రతి వ్యక్తి ఒక సమానమైన విలువ, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేదు. ధనవంతులు వస్తే ఒకలాగా, పేదవారు వస్తే ఒకలాగా చేస్తే అది మీకు పాపం అని యాకోబు చెప్తున్నాడు. పౌలైతే దేవుని సంఘాన్ని మీరు తిరస్కరిస్తున్నారు. జీవం గల దేవుని సంఘం అది. శరీరమాన్ని వివేచించకుండా పాలు పొందితే అది మీకు కీడు వస్తుందని చెప్తున్నాడు. దేవుని సంఘము, దేవుని ప్రజలు. తర్వాత 12వ అధ్యాయంలో సంఘం అంటే ఏంటో, క్రీస్తు శరీరం అంటే ఏంటో ఇక్కడ 12వ అధ్యాయంలో వివరిస్తున్నాడు. మనందరం అవయవాలమని, ఆయన మనకు శిరస్సులుగానే. అంచేత మనం యోగ్యమైన పరీక్షించుకొని మనలోని భేదాలన్నింటినీ తీసివేసుకొని మన హృదయాలను కడుక్కొని శుద్ధి చేసుకొని బలలో యోగంగా పాలు పొందాలి. వివాహాలు జరిగినప్పుడు కూడా ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేవుని జీవం గల సంఘం అని చెప్తున్నారు, కానీ మరి నిజంగా జీవం ఉందో జీవం లేని సంఘమో జీవం గల సంఘమో తెలియని పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే నా అనుభవం మీదనే నేను చెప్తున్నాను ఈ విషయాలు. నాకు 3 కుమార్తెలు ఉండారు, ఒక కుమారుడు, 4. మా కుమార్తెలు వివాహం జరిగినప్పుడు చాలా విషయాలు నేను అర్థం చేసుకున్నాను. ఈ దేవుని సంఘం ఎలా ఉంటుందని. ఒకప్పుడు నాకైతే దేవుని సంఘం అంటే అందరు దేవదూతలు అనుకునేవాడిని. దేవుని ప్రజల మధ్యలో ఇలాంటి వేదాలు లేవు అనుకునేవాడిని. ఇలాంటి మనస్తత్వం అందరూ చాలా ఆయన రక్తంతో కడగబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు, హృదయాలన్నీ కూడా శుద్ధి చేయబడ్డాయి. వాళ్ళకి ఎటువంటి భేదాలు తేడాలు ఉండవని అనుకున్నాను. అది వివాహ టైంలో నాకు అన్నీ బయలుపడ్డాయి. మా ఇంటికి సంగారెడ్డి సేవకుడు ఆండ్రూ గారు వచ్చారు. ఒక బ్రదర్ చెప్పాడు, ఆండ్రూస్ అని వస్తున్నారు, ఆయన చేతిలో ఒక 100-200 సంఘాలు ఉన్నాయి, మన అమ్మాయిల పెళ్ళి ఇట్టంటే జరిగిపోతాయి బ్రదర్ అలాగని చెప్తే వచ్చారు. మా అమ్మాయికి బయోడేటా రాయమన్నారు. ఆ బయోడేటాలో అమ్మాయి ఏం రాస్తుంది, మా బయోడేటా రాయటం అంటే తను ఏం చదువుకుంది, ఏం ఉద్యోగం చేస్తుందో అలాంటివన్నీ రాసింది. తర్వాత ఏం మా క్యాస్ట్ రాయలేదు ఏంటంటే, మా అమ్మాయికి తెలియదు క్యాస్ట్ల గురించి, ఓసీ అని రాసింది. ఎందుకంటే ఇండియన్ క్రిస్టియన్ కదా, మా పిల్లల సర్టిఫికేట్లో ఇండియన్ క్రిస్టియన్ ఉంది, వాళ్ళకి తెలిసింది ఓసీ అని రాసింది. ఆయన దాంతో తృప్తి పొందలేదు. ఏంటమ్మా ఓసీ అని రాస్తే సరిపోద్దా, సబ్ క్యాస్ట్లు ఉంటాయో తెలియదని. వాళ్ళకి తెలియవు పిల్లలకి. వాళ్ళు ఎక్కడో విజ్ఞాన లాట్లు చదువుకున్నారు. చదివితే నేను అప్పుడన్నా మార్టిన్ గారు చాలా సీరియస్గా ఉండేవారు ఈ విషయాల్లో. నేను రెడ్డి కన్వర్ట్, కమ్మ కన్వర్ట్, దిస్ కన్వర్ట్, దట్ కన్వర్ట్ అంటే యూఆర్ నాట్ చైల్డ్ ఆఫ్ గాడ్ అనేవారు. డోంట్ టేక్ పార్ట్, ఆ బల్లో కూడా పాలు పొందొద్దని చెప్పారు. వాళ్ళు యోగ్యులు కారు, దే ఆర్ ఇన్ డార్క్నెస్ అలాగని. ఎందుకంటే కులం అనేది పెట్టుకుంటే అది ద్వేషం కలుగజేస్తుంది. యోహాను పత్రిక మొదటి పత్రికలో చెబుతుంది, నీ సహోదరుని ద్వేషిస్తే నువ్వు చీకట్లో ఉన్నావు. మన ప్రభుత్వ సహవాసం కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నావు, కానీ నీ హృదయంలో ద్వేషం ఉంది, నువ్వు చీకట్లో ఉన్నావు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను ప్రభు వెలుగులో ఉన్నాను, నేను కూడా వెలుగున్నా. యోహాను సువార్తల పత్రికలో దేవుడు వెలుగని, దేవుడు ప్రేమని, ఆ విషయాల గురించి ఎక్కువ రాసి ఉన్నాడు. దేవుడు వెలుగు, ఆయన జీవము, ఆయన యొక్క ప్రేమ గురించి. అయితే సహోదరులను ద్వేషిస్తున్నావు, నువ్వు దేవునితో నేను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటున్నావు, దేవునితో సహవాసం చేస్తున్నానని చెప్పుకుంటున్నావు అంటే నువ్వు అబద్ధికుడివి. అంచేత ఇవన్నీ కూడా చాలా ద్వేషాన్ని కలిగి చేస్తాయి. అంటే దేవుని ప్రజల మధ్యలో ఇంకా బయోడేటా అంటే అప్పుడు నాకు అర్థమైంది. ఎందుకు విశ్వాసులు బయోడేటా అడుగుతారంటే వాళ్ళ సబ్ క్యాస్ట్లు ఏంటో తెలుసుకోవడానికి. ఇది చాలా అది వేషధారణ. భక్సింగ్ గారి ఫెలోషిప్లో ఇలాంటివి లేవనుకున్నాను. విశ్వాసులు ఇలాంటి ఉండవని నేను చాలా
మా మా అమ్మాయిల పెళ్ళైన వరకు నాకు నా నా మనసు నేను ఆ విధంగా ఉండేవాడిని. నాకు తెలీదు ఇవన్నీ చూస్తారని. తర్వాత అదే సహోదరుడు యాండ్రూ గారు వెళ్ళిపోయిన తర్వాత నేను సీరియస్ అయ్యాను యాండ్రూ గారి దగ్గరే. ఆయన మేము మార్టిన్ గారిలాగా ఉండలేము, మీలాగా ఉండలేము అన్నట్టుగా మాట్లాడారు. అయిపోయింది. ఆ తర్వాత ఆయన ఒక బ్రదర్ ఆయన తీసుకుని వెళ్ళిపోయారు. నేనేమో ఈ సహోదరుని తీసుకొని బస్సు ఎక్కించడానికి వెళ్ళాను. ఆయన అంటాడు బస్ స్టాప్లో, అన్న మీరేం వర్రీ అవ్వకండి, నాకు ఒక సహోదరుడు ఫోన్ చేశాడు. ఆయనంటే జాన్ సుబ్బారెడ్డి అని, ఎవరో అని నాకు తెలీదు. జాన్ సుబ్బారెడ్డి అని ఫోన్ చేశాడు. మా అబ్బాయి యుఎస్లో జాబ్ చేస్తున్నాడు ఐటీలో. మన అమ్మాయిలకి ఏం తక్కువ బ్రదర్, మా అమ్మాయికి చదువు ఉంది, అందం ఉంది, అన్నీ ఉన్నాయి. మన అమ్మాయికి ఈజీగా మ్యారేజ్లు అయిపోతాయి అని నాకు చెప్పాడు. నాకు అప్పుడు మరలా ఆయన ఏమన్నా చెప్పాడంట, ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళు వద్దని. 2 సర్కిల్ అని అప్పటివరకు నాకు తెలియదు. అప్పుడు నాకు చాలా కలవరం అనిపించింది, హృదయం అంతా భారంతో ఉంటుంది. ఆయనేమో బయోడేట్ అడిగాడు, ఈయనేమో ఇంకా గౌరవంగా విషయాలు చెప్తున్నాడు. అంటే దేవుని ప్రజలు ఇలా ఉంటారా అంటే వేషధారులు ఇదంతా అని అనిపించింది అప్పుడు నాకు. అదే అదర్ చర్చెస్లో అయితే డైరెక్ట్గా అడుగుతారు. మరి మన అసెంబ్లీస్లో డైరెక్ట్గా ఎవరు అడగరు, ఎందుకంటే భయము, విశ్వాసం కదా, అలా అడగకూడదు, అలా తెలియదు అని. ఇప్పుడు బయోడేట్ అలా అన్న, అప్పటి వరకు నాకు అర్థం కాలేదు బయోడేట్ ఎందుకు అడుగుతున్నారని. ఇప్పుడు అదంటే వేషధారణ, అంటే విశ్వాసులు వేషధారులు అయిపోయారు. లోపల ఒకటి, పైకి ఒకటి, లోపల ఒకటి. ఇశ్రాయేల్ ప్రజల చరిత్ర అంతా కూడా మనం చూస్తే అదే కనిపిస్తుంది. దేవుడు ఏదైతే అన్ని జనులతో కలవద్దన్నారో అన్ని జనులు పెళ్లి చేసుకుంటున్నారు, వివాహాలు చేసుకుంటున్నారు, వాళ్ళతో కలిసిపోతున్నారు. మనకు కూడా 2 కొరింథీ 7వ అధ్యాయంలో ఉంటుంది ఎలాగే వివాహాలు చేసుకోవాలో. దేవుని చిత్తం ఎలా కనుక్కుంటాం? వాక్యమే దేవుని చిత్తం కనుక్కోవడానికి. వాక్యం వెలుగు మనకు ఉంది. మన అడుగులు వేసినప్పుడు ఈ వాక్యానుసారం ఉన్నలేదు మనం పరీక్షించుకోవాలి. ఏదో స్వరం వినపడడం, ఏదో రావడం అలాంటి ఏమి ఉండవు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఎవరు దేవుని చిత్తాన్ని ఎలా చేయాలి అలాగని. కానీ అది పట్టించుకోరు. ఏదో దేవుడు మాట్లాడాడు, ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు, అది దేవుడు ఏం చేయాలో దేవుని వాక్యంలో ఉన్నాయి. నువ్వు ఎలా నడవాలో అని దేవుడు మనకు మాదిరి నుంచి వెళ్ళిపోయాడు. యేసుప్రభు ఆయన శ్రమలు అనిపించాడు. మనం ఆయన శ్రమలు, ఆయన మరణాన్ని ప్రచురించాలి అంటే ఆయన శ్రమలు మనం అనుభవించాలి. ఆయన సిలువను ఎత్తుకొని మనం నడవాలి. ఈ లోకంలో అవమానాలు భరించాలి, ఆయన భరించాడు. అటువంటి జీవితం జీవించాలి. 2 కొరింథీ 6వ అధ్యాయంలో కూడా మాటలు, మీరు అవిశ్వాసం, ఈ 14వ వచనం చదువుతాను గమనించండి. 2 కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనం నుంచి నేను చదువుతాను. మీరు అవిశ్వాసులతో విజ్జుడుగా ఉండకండి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. దేవుడు మరి ఇక్కడ మనకి ఎలాగ నడవాలో, మనం ఎలా వివాహాలు చేసుకోవాలో, ఎలా బ్రతకాలో దేవుని వాక్యాలు అన్నీ స్పష్టంగా ఉన్నాయి. ఆ వాక్యాన్ని మనం ఆ వాక్యానుసారంగా ఆ వాక్యపు వెలుగులో మన జీవితాలు చూసుకోవాలి, పరీక్షించుకోవాలి. నేను చేసింది కరెక్టే కాదు. అంతేగాని దేవుని చిత్తాన్ని కనుగొనడానికి ఏదో ఆయన మాట్లాడతాడు, స్వరం వినపడుతుంది, అయ్యే చేస్తాడు. ఇవన్నీ నాకు ఇక దేవుడు స్పష్టంగా ఉన్నాయి. కానీ దీన్ని ఫాలో అవరు. ఏదో ఒక వాక్యం చెప్పిస్తారు, దేవుడు మాట్లాడారు, నాకు సమాధానం ఉంది. సమాధానం ఎప్పుడు వస్తుంది? మార్టిన్ గారు ఒకసారి ఆయన చెప్పారు, నీకు ఒక బయోడేట్ నీకు ఒకటి ఉంటుంది, నీ స్పెసిఫికేషన్. ఆ స్పెసిఫికేషన్లో అమ్మాయి తెల్లగా ఉండాలి, ఎర్రగా ఉండాలి, ఇలాగా చాలా ఉంటాయి మీ కోరికలు. అవన్నీ ఫుల్ఫిల్ అయితే, అమ్మాయి ఉద్యోగం చేయాలి, ఇంత జీతం రావాలి, ఇవన్నీ ఫుల్ఫిల్ అయితే సమాధానం ఉంటుంది ఆటోమేటిక్. అది అబద్ధం. సేవకుడి దగ్గరికి వస్తారు, నేను దేవుడు మాకు సమాధానం ఇచ్చాడు. ఏంటి అలాగొచ్చి సమాధానం?
ఆ స్పెసిఫికేషన్ ఉన్నదంతా ఫుల్ఫిల్ అన్నీ ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం ఉంటే వస్తుంది అది సమాధానం. అది ఆ సమాధానము దేవుని దగ్గర నుంచి వచ్చే సమాధానం కాదు, నీ కోరికల వల్ల వచ్చే సమాధానం అది. ఇది దేవుని చిత్తం తెలుసుకోవడానికి అది కాదు, దేవుని వాక్యంలో ఉంది. వాక్యానుసారంగా మనం నడవాలి, వాక్యానుసారంగా జీవించడమే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఎలా ఏం చేయాలో దేవుని వాక్యంలో ఉంది. వాక్యం చదివితేనే మనకు అర్థమవుతుంది దేవుని చిత్తం ఏదో. ఇక్కడ కూడా అదే చెప్పారు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయంలో కూడా ఏ మాటలు చూస్తాం మనకి. ఇశ్రాయేల్ ప్రజలు చెప్పాడు, మీరు వాళ్ళతో వివాహం చేసుకోండి. అలాగైనా వాళ్ళు చేసుకొని తప్పిపోయారు. మనం ఇష్టానుసారంగా ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేయాలి, ఆ తరము వారి ఇష్టానుసారంగా జీవించారట. వాళ్ళ ఇష్ట ప్రకారం బ్రతికారు. మన ఇష్ట ప్రకారం చేసుకోవడానికి, మన ఇష్టానుసారం జీవించడానికి మనకు హక్కు లేదు. ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు మనల్ని. ఆయన శ్రమలో మనం పాలు పొందాలి. మనం అన్నీ చంపుకోవాలి. మన కోరికలు శరీరానుసారులు శరీర విషయాలు మన మనుషులు ఉంటారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాలు మనుషులు. రోమపత్రిక 8వ వచనంలో పౌలు అంటాడు, క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదని. కానీ ఇంగ్లీష్లో డిఫరెంట్, ఇంకా ఒక వాక్యం ముందుకు ఉంటుంది. ఇంగ్లీష్లో ఎవరు అంటే చదవండి. 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఫుల్ స్టాప్ ఉంది అక్కడ. కానీ ఇంగ్లీష్లో కొంత అక్కడ ఇంకా ఆ సెంటెన్స్ ఇంకా పూర్తయింది. ఎవరైతే ఆత్మానుసారంగా నడుచుకుంటారో, శరీరానుసారంగా నడవకుండా ఆత్మానుసారంగా నడుచుకుంటారో వారికి శిక్షా విధి లేదు క్రీస్తునందు ఉన్నవారు. కానీ తెలుగులో క్రీస్తునందు ఉంటే చాలు శిక్ష. నీ ఇష్టం వచ్చిన బ్రతుకు, నువ్వు బొట్లెట్టుకో, ప్రసాదాలు తిను, ఏదైనా చెయ్యి. 2 బోధలు చేస్తున్నారు ఇప్పుడు. ఎలాగని ఇష్టం, దేవుని నమ్ముకో, నువ్వు మతం తీసుకో, సంఘంలోకి రా, చర్చిలోకి రా, చాలు. లేవికాండములో 18వ అధ్యాయం 3వ వచనం ఉంటుంది, నువ్వు ఐగుప్తు ఆచారాలు ఆచరించకూడదు. నువ్వు ఐగుప్తులో జీవించావు చాలా కాలము, అలా ఆచారాలు ఆచరించవచ్చు. నువ్వు కనాన్ దేశానికి వెళ్తున్నావు, అక్కడ కూడా వాళ్ళ ఆచారాలు ఆచరించదు. ఎందుకంటే నీకు అక్కడ కూడా మంచి ఆచారాలు ఉండొచ్చు, మంచి పద్ధతులు సాంప్రదాయాలు ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. ఇదేం తప్పు ఉంది, అదేం తప్పు ఉంది, మనం ఆర్గ్యుమెంట్ చేయడానికి వెళ్ళి దేవుని వాక్యానికి లోబడాలి అంతే. ఐగుప్తులు మంచిగా ఉన్నాయి కదా, తప్పేంటి ప్రభా, నేను చేస్తే తప్పేంటి, ఇది చేస్తే తప్పేంటి, ఇలాంటి వాదనలు ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. మీ ఇష్టం వచ్చినట్టు తినండి, మీ ఇష్టం వచ్చి జీవించండి, యేసుప్రభు నమ్ముకో చాలు, ఇష్టం వచ్చి జీవించండి. కానీ దేవుడు చెప్తున్నాడు, వాళ్ళ సాంప్రదాయాలు కానీ వాళ్ళ ఆచారాలు కానీ పద్ధతులు కానీ. ఈ రోజుల్లో కొన్ని సంఘాల్లో బొట్లు పెట్టుకొని వస్తారట, అందరికీ బొట్లు ఉంటాయట. ఎందుకంటే ఒక సేవకులు అటు ఉంటావు, నువ్వు ఏదైనా చేయి, నిష్టానుసారంగా జీవించు, యేసుప్రభు నమ్మకం చాలు అంతే, నువ్వు పరలోకానికి వెళ్ళిపోదు. అలాంటి బోధలు చేస్తున్నారు. బట్ క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్ష వదిలేదు. కానీ వారు శరీరానుసారంగా నడుచుకుంటే శిక్ష ఉంటుందని అర్థం. నువ్వు ఆత్మానుసారంగా నడుచుకుంటే శిక్ష ఉండదు. మనం డిసైడ్ మనం ఆత్మానుసారంగా నడుస్తామా, శరీరానుసారంగా నడుస్తామా, అది మనం మన దేవుని రాజ్యంలో ప్రవేశించాలో లేదని మనమే నిర్ణయం చేసుకోవాలి. దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది, నువ్వు ఆత్మానుసారంగా నడుచుకుంటేనే పరలోక రాజ్యకి వెళ్తావు, శరీరానుసారంగా నడుచుకుంటే మరణం వస్తుందని. మన ఎదుట మరణం జీవం కూడా దేవుడు ఆదాము దగ్గర పెట్టినట్టు మన మంది కూడా ఉంది. నువ్వు జీవం కావాలా మరణం కావాలని నువ్వు ఎంచుకో. మనం బలలో ప్రభు మనకు ప్రేమించి తన మరణాన్ని మన జ్ఞాపకం చేసుకొని, నేను శ్రమలో అనిపించాను, మీరు కూడా శ్రమలో అనిపించండి. నీ బొట్లు ఎట్టుకోకపోతే ఆ ఇంట్లో అంతా శ్రమలు పడతారట. నేను శ్రమ పడ్డాను, నీ కొరకు ప్రాణం పెట్టాను, నువ్వు శ్రమపడు అని ప్రభు బలలో పాలు పొందినప్పుడు అది చూపించు. నేను వచ్చే వరకు నా మరణాన్ని ప్రచురించండి అంటే, ప్రచురించమంటే చూపించు. నీ జీవితంలో నువ్వు శ్రమలో అనిపిస్తున్నప్పుడు నేను సహించాను నీ కోసం, నువ్వు నా కోసం సహించు. అదే బలలో పాలు పొందినప్పుడు మనం పరీక్షించుకోవాల్సిందే. ప్రభు మనతో ఆయన శ్రమల గురించి మాట్లాడు, బల్ల మన మంది గురించి అంటే, నేను మీకోసం శ్రమ పడ్డాను, నా కోసం మీరు కూడా శ్రమలు పొందండి.
దాని సాకులు చెప్పొద్దని. ఈరోజు బోలెడు మంది సాకులు చెప్తున్నారు. ఒక్క బొట్టు పెట్టుకుంటే ఇంట్లో సమాధానం వస్తుందంట, పీస్ ఉంటుందంట కొంతమంది బోధకులు చెప్పడం. ఈరోజు సోషల్ మీడియా రావడం వల్ల ఈ విషయాలన్నీ చాలా మట్టుకు దేవుని ప్రజలు ఎలాగున్నారో తెలుస్తుంది. మన ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు. ఇశ్రాయేల్ ప్రజలు అలాగే ఇష్టానుసారంగా బ్రతికారు. దేవుని కోపము, దేవుని ఉగ్రత వరకు వచ్చాయి. ఈ రోజు వరకు కూడా వాళ్ళు శ్రమలు అనుభవిస్తూనే ఉన్నారు. దేవుడు కృపగల దేవుడు. యెజ్రాయెలు అంటాడు, మా కొంచెం మాత్రమే మాకు కష్టాలు ఇచ్చావు, మమ్మల్ని కొంచెమే శిక్షించావు ప్రభువా. మనం బుద్ధి తెచ్చుకోవద్దా? మనం వాళ్ళలాగా జీవించకూడదని, మన ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోకూడదని, మన కోరికల ప్రకారం నడవకూడదని, శరీరానుసారం మన కోరికలు చంపుకోవాలి. శరీర కార్యాలన్నింటినీ చంపమని దేవుని వాక్యం చెప్తుంది. మన కోరికలన్నీ చంపుకోవాలి. అది ఆయన మరణాన్ని ప్రచురించడం అంటే. ఆయన మనకు మాదిరించి వెళ్ళాడు. ఆయన ఎలా శ్రమపడ్డాడో మనం కూడా అలాగే శ్రమపడ్డాడు. ఆయన నన్ను వెంబడించేవాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. యేసుప్రభుని వెంబడించాలనుకుంటే వాళ్ళు రక్షించబడిన యేసుప్రభు అంటాడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో, ప్రభు వాళ్ళందరూ అభ్యంతరపడ్డారు, నీకు తెలియదా? వాళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, తెలియదా? నువ్వు వరి అవ్వద్దు అంటాడు ప్రభు. నా తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవడు నా దగ్గరకు రావడాలి అని చెప్తాడు. ప్రభువే అంత, ఆయన ప్రేమ లేదా? ఆయనకు భారం లేదా? మరి నశించిపోతే దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించాలి. వాళ్ళు వస్తారో రాస్తారో అని ప్రభు ఆకర్షిస్తే తప్పకుండా వస్తారు వాళ్ళు దేవుని మందిరానికి. కానీ మనం యెజ్రాయెలు చూస్తే ఎక్కువ ప్రధానులు ఉన్నారంట. ఈ తప్పులు చేసిన వంటి వాళ్ళు ఎక్కువగా ఈ దేవునికి కోపం పుట్టించిన వాళ్ళు. యెజ్రా 9వ అధ్యాయం చూడండి మరొకసారి. యెజ్రా 9వ అధ్యాయము 2వ వచనం చివరిలో ఉంటుంది. ఈ అపరాధం చేసిన వారు ఎవరు ఉన్నారంటే లీడర్స్ ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అధికారులు ఉన్నారు. అంటే దేవుని సంఘం వాళ్ళు మాదిరిగా ఉండవలసిన బదులు వాళ్ళు నడిపించినప్పుడు వాళ్ళు మాదిరిగా ఉండాలి. వాళ్ళ ఆ విధంగా లేకపోవడం వల్ల దేవుని ప్రజలు కూడా తప్పిపోతుంటారు. ఇశ్రాయేల్ చరిత్ర అంతా అది చూస్తుంటాం. కొంతమంది రాజులు దావీదులాగా జీవించారు, అప్పుడు ప్రజలు కూడా ఆ విధంగా నడుచుకున్నారు. కొంతమంది దుర్మార్గమైన రాజులు వచ్చారు, దేవునికి విరోధంగా జీవించారు. ఆ టైంలో ప్రజలు కూడా అలాగే జీవించారు. అందుచేత ముఖ్యంగా పెద్దల గురించి కూడా ఇక్కడ హెచ్చరించబడుతుంది, మనం మాదిరిగా ఉండాలని, లేకపోతే మనల్ని ఫాలో అవుతారు అందరూ. మరి ఈ విషయాలన్నీ మనం ఆత్మానుసారంగా జీవిస్తే మనం జీవంలో నిత్య జీవం మనం కలిగి ఉండగలము, దేవుని రాజ్యంలోకి ఉండగలము. మనకు దేవుని రాజ్యంలో సమృద్ధి అనే ప్రవేశం లభిస్తుంది. మనం కానీ నిర్లక్ష్యంగా జీవించి మన ఇష్టానుసారంగా బతికితే, అందుకోసమే దేవుడు మా ప్రేమ గల దేవుడు, ఆయన నాలాగా మీరు కూడా బ్రతకండాలుగా మన మధ్యలో బలం. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభు చెప్తాను. నేను మీకు ఎలా జీవించానో ఈ లోకంలో మీరు కూడా అలాగే జీవించండి. మనం ఆయన ఆజ్ఞలు మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఒకరినొకరు ద్వేషిస్తే బలలో పాలు పొందడానికి మీలో కక్షలు ఉన్నాయని చెప్తున్నాను. కక్షలు అన్నీ మన మధ్యలో ఉంటే అది సరి చేసుకోవాలి, తీసివేసుకోవాలి. అప్పుడు కొరింథీ సంఘంలో ఎంతో వాళ్ళ కొరింథీల గురించి పౌలు చాలా గొప్పగా రాస్తాడు. మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయం చూడండి, కొరింథీ అధ్యాయం, మొదటి కొరింథీ. వాళ్ళ ఆత్మీయ స్థితి ఎంతో గొప్పగా కనిపిస్తుంది, కానీ బలహీనతలు. మొదటి అధ్యాయం, మొదటి కొరింథీ మొదటి అధ్యాయము 5, 6, 7 కలిసి చదువుకుంటాను. క్రీస్తుని గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి. సమస్త ఉపదేశములో
సమస్తమైన దైవాన్ని గురించిన ఈ లోక సంబంధం జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు పౌలు. మర్మమైన క్రీస్తుని గురించిన జ్ఞానము, దేవుని జ్ఞానాన్ని గురించి చెప్తున్నారు. ఆ మర్మాలు గ్రహించినట్టు వారు. అపోస్తలుడైన పౌలు ఏ మర్మాలు గ్రహించాడో ఆయన అంటాడు ఎఫెసీయులో పెద్దలను పిలిచి, దేవుని సంకల్పం అంతా తెలపకుండా నేను ఏది దాచుకోలేదని. అవన్నీ కూడా ఈ కొరింథీ విశ్వాసులు ఆ రోజుల్లో పౌలు పరిచర్య చేసినప్పుడు వారందరూ సమృద్ధిగా వారు ఐశ్వర్యవంతులయ్యారు. దేవుని జ్ఞానంలో, ఉపదేశంలో ఐశ్వర్యవంతులు. అంటే ఎంతో ఆత్మీయమైన ఇది ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం గురించి మాట్లాడుతున్నాను. కనుక ఏ కృపావరం నందునూ లోపం లేదు మీకు. ఏ కృపావరంలో మీ కొరింథీ సంఘం ఏ లోపం కూడా లేదని చెప్తున్నాడు. కనుక ఏ కృపావరములోనూ లోపం లేదు. లేక మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మరి విశ్వాసులు ఎంతో చక్కగా ఉంది ఈ మాటలు. ఎంత ఆత్మీయులో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోగలం. అయినా సరే వాళ్ళ కక్షలు ఉన్నాయి, అనేక గ్రూపులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి అపోస్తలుడైన పౌలు వాళ్ళని సరిచేయడానికి ఆయన సువార్త చెప్తూ ఉండేవాడు. ఆయన ఇప్పటిలాగా ఒకే సంఘంలో కూర్చొని బోధించలేదు. ఆయన తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ సంఘాలు కడుతుండాడు, మరలా వస్తుండాడు, వాళ్ళ ఆత్మీయ స్థితిని చూస్తుండాడు. మరి ఆ విధంగా ఇప్పుడు కొరింథీలకు రాస్తున్నప్పుడు ఈ పత్రిక వారు మంచిగా చాలా గొప్ప ఆత్మీయమైన ఐశ్వర్యం గలవంతులుగా చెప్తున్నారు. తర్వాత అదే సమయంలో మీరు ప్రభు రాత్రి భోజనం చేయడం సాధ్యం కాదు మీకు. ప్రభు అంటాడు, నేను వచ్చే వరకు నా మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. ఆయన వచ్చిన వరకు మనం అందులో పాలు పొందుతూ ఉండాలి. మన జీవితాలు సరిచేసుకోవాలి, ఆయనకి ఇష్టంగా జీవించాలి. కొరింథీ 10వ అధ్యాయం అందరూ రక్షించబడిన వాళ్ళు, కానీ చాలామంది దేవునికి ఇష్టలుగా లేరు. మొదటి కొరింథీ 10వ అధ్యాయంలో దేవునికి వారి 5వ వచనము, మొదటి కొరింథీ 10వ అధ్యాయము 5వ వచనము. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. చాలామంది మరి కొరింథీలో అంత ఐశ్వర్యవంతులు, దేవుని జ్ఞానం తెలుసు, ఉపదేశాలు దేవుని గురించి ఉపదేశంలోనూ జ్ఞానంలో ఎంతో ఐశ్వర్యవంతులు. ఏ కోపావరంలో కూడా లోపం లేదు. అలాంటి సంఘం, అలాంటి విశ్వాసులు కూర్చుంటున్నారు. వాళ్ళకి హెచ్చరిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు చూపించి వారిలో చాలామంది దేవునికి ఇష్టంగా లేరు అని చేత మీరు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. మనం యోగ్యంగా సరి చేసుకొని దేవుని ఆయన బలలో పాలు పొందాలని, ఆయన రాకడ కొరకు సిద్ధపడాలని దేవుడు మనం ప్రేమించి మన మధ్యన మన బలం ఇచ్చాడు. నన్ను వచ్చే వరకు నన్ను జ్ఞాపకం చేసుకుంటాను. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుని, ఆయన శ్రమను జ్ఞాపకం చేసుకొని, ఆయనలాగా మనం బ్రతకాలని జ్ఞాపకం చేసుకొని అందులో యోగ్యంగా పాలు పొంది మనం ఆయనకి ఇష్టలుగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. అంత మనం పరీక్షించుకొని సరి చేసుకొని మరి మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడని యోహాను మొదటి పత్రికలో 9వ వచనం, మొదటి అధ్యాయం 9వ వచనం ఉంటుంది. మన పాపం మనం ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడని. ఆయన వెలుగులో ఉన్నట్టు మనం వెలుగులో అంటే మనం సహోదరులను ద్వేషిస్తే చీకటిలో ఉన్నట్టు. అంచేత అక్కడ మనం ఆ ద్వేషం మనలో తీసివేసుకోవాలి. అప్పుడు మన పాపాలు ఆయన క్షమిస్తాడు, ఆయన రక్తంలో కడుగుతాడు, శుద్ధి చేస్తాడని మనకు ఎంతో నిరీక్షణ ఉంది. చేత మనం పరీక్షించుకొని మన హృదయాలు మనకి ఏదైనా దోషారోపణ చేస్తే అట్లా ఆ విషయంలో సరిచేసుకొని దేవునితో క్షమాపణ అడిగి మనం బలలో పాలు పొందాలని దేవుని ఉద్దేశం. అందరూ వచ్చే వరకు రక్షించబడిన ప్రతి ఒక్కరూ అందులో పాలు పొందాలని మన మధ్యలో ఆయన ఇచ్చారు. అందరూ సమానమని, అందరూ ఒక కుటుంబం అని, ఒకే జాతి అని, ఒకే ప్రజలమని ఈ గమనికతో మనం అందులో పాలు పొందాలి. క్రీస్తు శరీరం అని వివేచించకుండా పాలు పొందాలి. క్రీస్తు శరీరం అంటే మనం అందరం ఒకటేని, ఒకే ఫ్యామిలీ, ఒకే శరీరంలో ఒకే అవయాలమే. ఈ గమనితో ప్రేమ కలిగి ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ప్రేమ చూపించుకొని ఉండాలని దేవుడు వాక్యం హెచ్చరిస్తుంది. ఆ విధంగా దేవుని మనం బలలో యోగ్యంగా పాలు పొందాలని
దేవుడు కోరుచున్నాడు. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక.